వాస్తవంగా ఆడెవడో దారిన పోయేవాడు రాయేశాడు, దానికే హత్యా ప్రయత్నమా అని అనుకోవాల్సిన సంఘటన అనుకున్నాం ముందు. స సత్తి అలియాస్ సతీష్ అనేటువంటి వాడిది. వాడు ఖచ్చితంగా తెలుగుదేశం నాయకుడైనటువంటి బోండా ఉమ అనుచరుడే అని వాళ్ళ అనుకూల మీడియానే ప్రొజెక్ట్ చేసినాయి. ఇప్పుడు చివరికి బోండా ఉమ అది కంప్లీట్గా నెత్తిన పెట్టుకున్నాడు, అతను తన మనిషే అన్నటువంటి కోణంలో తాజాగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దానికి తగ్గట్టుగానే కనబడుతోంది. జగన్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు, ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత అధికారులందరూ కమిషనర్ పరిధిలోకి వెళ్తారు, కానీ మన రాష్ట్రంలో అట్లా జరగట్లేదు. పోలీసులు నన్ను నిత్యం వేధిస్తున్నారు. నేను నా ఆఫీస్ ముందు 100 మంది పోలీసులు వచ్చారు, మైనర్ను తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే మీ కొడుకు బయటకు రావడానికి ముద్దాయి సతీష్ తల్లిదండ్రుని భయపెట్టారు. ఐఏఎస్లు ఐపీఎస్లు సిగ్గుతో తలదించుకోవాలి. తప్పుడు బర్త్ సర్టిఫికెట్ సృష్టించి మైనర్ని ఇరికించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉండే దుర్గారావు ఎక్కడున్నాడో తెలియదు, ఇంతవరకు కోర్టుకు ఎందుకు ప్రవేశపెట్టలేదు, 24 గంటల జడ్జి ముందు ప్రవేశపెట్టాలని తెలియదా, రాష్ట్రంలో చట్టం అనేది ఉందా, ఎన్నికల కమిషన్ పట్టించుకోదా, మొదటి రోజే సిబిఐ ఎంక్వైరీ వేయమని మేము అడిగాం, గవర్నర్ కలిసి సిబిఐ ఎంక్వైరీ వేయమని అడిగాం. జగన్ తన వ్యవస్థను ఎప్పటికీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. సిపి గారు మీకు కొంచెమైనా నీతి న్యాయం ఉండాలి, నా కోసం వడ్డెరగూడెం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, తెలంగాణలో జీ హుజూర్ అన్న నాయకులు జైల్లో ఉన్నారు, జూన్ 4 తర్వాత అందరి సంగతి చూస్తాను, నన్ను తప్పుడు కేసులు ఎరికించాలనుకుంటే వాళ్ళని ఊరికే వదిలిపెట్టను, దుర్గారావును వివేక్ అలాగే ఏమైనా చేశారా, తప్పుడు కేసులు బనాయిస్తే న్యాయ పోరాటానికి దిగుతా అంటే ఇప్పుడు దుర్గారావు తన మనిషి అని, తనను విచారిస్తే తనకు ప్రమాదం అని, అట్లాగే సతీష్ అనేవాడు తన మనిషి అని ఇదంతా ఒప్పుకుంటున్నారు బోండా ఉమ. రేపు ఎన్నికల తర్వాత తెలుగుదేశం గెలిస్తే ఈయన ఏమంతు చూస్తాడు, సిపిని పొడి చేస్తారా, లేకపోతే సిపి మీద రౌడీలు పంపిస్తారా, మ్యాక్సిమం అయితే ఏం చేస్తారు, ఐఏఎస్లు ఐపీఎస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి ఇదే కమిషనర్ ఉంటే అప్పుడు ఏం చేస్తారు బోండా ఉమ పరిస్థితి. ఇప్పుడు ఈయన అక్కడున్న అధికారులు జైలుకి వెళ్ళింది చెప్తున్నారు, అదే సందర్భంలో రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయిగా. ఇప్పుడు సిసోడియా కవిత ఏమైంది, కవిత పరిస్థితి గుర్తుకు రాదు ఇక్కడ. కాబట్టి బెదిరింపుల కంటే కూడా అసలు అతన్ని ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు, అతనికి మనమే చెప్పి పంపించామా, ఇది ప్రజలకు కన్ఫర్మ్ చేసి చెప్తే సరిపోతుంది. దుర్గారావుకి ఏమైనా చెప్పారా బోండా ఉమ, ఎందుకంటే తత్తరపడిపోతున్నారు. వాస్తవంగా అవునా నా దగ్గర చాలామంది ఫోటోలు తీసుకుంటారని చెప్పి, లేకపోతే నా పార్టీ కార్యాలయంలో దుర్గారావుకి వాళ్ళు తెలుసు అని చెప్పచ్చు. అది కూడా ఇప్పుడు చెప్పాలక్కర్లా, తర్వాత చెప్పాల్సింది ముందే చెప్పేశారు. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి చిత్ర విచిత్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడుతుంది బోండా ఉమ.